నీకు కూడా ఉందమ్మా బువ్వ, దా తిను. బువ్వ పెడుతున్నానమ్మా, మీకు కూడా పెడుతున్నా, తిను. థ్యాంక్స్ రా. తిను తల్లి. చూడండి, మీతో మాట్లాడుతున్నాను, వచ్చింది చక్కగా బిస్కెట్ తీసుకుని వెళ్ళింది. ఎంత సంతోషము. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన ఉన్న అలవాటును మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ చిన్న పిట్ట వచ్చింది కదా, అందుకోసం మీకు తెలియపరుచుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది, నమ్మశక్యం కాకుండా ఉన్నదల్లా ఓన్ ఎక్స్పీరియన్స్ను మీకు కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఎందుకంటే 4 గంటలకే నాకు మెలకు రావడం అలవాటు. బ్రహ్మ ముహూర్తంలో అది చాలా గొప్ప విషయంగా భావిస్తారు. అయితే నేనేమంటానంటే, ఆ మెలకువ ఏ టైంకైనా మీకు మెలకువ వచ్చినా ఆ మెలకువ రావటానికి అలారం మీద మీరు ఆధారపడుతున్నారేమో. అలా పడటం వల్ల ఏమవుతుందంటే మీకు మానసికమైన అలసట తక్కువ తీరుతుందన్నమాట. అంటే మానసికమైన అలసట తీరినప్పుడు చాలా త్వరగా మెలకు వస్తుంది. అంటే 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, మెలకువ తనంతట తను రావాలి. అలా కాకుండా అలారం మీద ఆధారపడటం వల్ల ఏమవుతుందంటే నిద్రని క్రాస్ చేస్తున్నాం, అంటే పూర్తి కానివ్వట్లేదు మనం. అంటే మనసుకు కూడా డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. అందుకని నేనేం నా అనుభవాన్ని మీకు అందజేయటం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ వే పెరుగుతుంది. మీ మనసుకి పాజిటివ్ అందించటం కోసం, అంటే అందరికీ అని కాదు, అర్థం చేసుకునే వాళ్ళకి, నీడున్న వాళ్ళకి, అర్థం కాకపోయినా అమాయకత్వంగా నీడున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఒక్కరైనా చాలు. అందుకే నేను ఎక్కడ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఇవేమి అడగను. ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ని, సర్వీసుని ప్రకృతికి అందిస్తున్నాను. ప్రకృతి పట్ల కృతజ్ఞతగా అందిస్తున్నాను. నేను రోజు గాలి పీల్చుకుంటున్నాను తల్లి, నీకేం సర్వీస్ చేయాలి అని అడుగుతాను. నేను భూమి మీద నడుస్తున్నాను తల్లి, నేను నీకేమన్నా బాధ కలిగిస్తున్నానా, నీకోసం నేనేం చేయాలి అని అడుగుతాను. అట్లా ప్రతిదీ షేర్ చేసుకుంటాను అన్నమాట ప్రకృతితో. ఇవాళ యూట్యూబ్ ద్వారా మీకు ప్రత్యేకించి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నానంటే, దాదాపుగా 2500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను అడగకుండా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. వారి గురించి ప్లస్ 11 లక్షల అబవ్ వ్యూవర్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ చూస్తారనే ఒక సంతోషం. ఇంకొక లక్ష్యం ఏంటంటే ప్రతిరోజు 1 కోటి మంది చూడాలని నాకు సంకల్పం. ఎందుకంటే అప్పుడు పక్షులు వచ్చి వెళ్తున్నాయి కదా, అప్పుడు వెళ్ళవు. ఓన్గా చెట్లు పెంచుకుంటాను కదా, చెట్లు పెంచుకుని స్థలం కొనుక్కుని సొంత సమర్థత వస్తుంది కదా. అట్లా ఒక లక్ష్యం పెట్టుకున్నాను. అంటే 1 కోటి మంది చూస్తుంటే ఒక సంతోషం అన్నమాట. ఇదిగో భగవంతుడా, ఇదిగో భూమాతకి చెప్పుకోవచ్చు, భగవంతుడా ఇగో మంచి వేలో ఉన్నాము, కృతజ్ఞత మీ పట్ల చూపించుకుంటున్నామని భూమాతకి చెప్పచ్చు, భగవంతుడికి చెప్పచ్చు. ఒక సంతోషం, ఒక హ్యాపీనెస్. ఆ రియల్గా వచ్చే హ్యాపీనెస్ ద్వారా వచ్చే మనీతో గోమాతలకి అన్నిటికీ బువ్వ పెట్టుకోవాలి. ఆ చెట్లు పెరుగుతాయి చక్కగా. చెట్లు మనం పక్షులను తెంచి పెంచుకోవటం కాకుండా వాటంతట అవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.